హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్న కృష్ణా నది చాలా బాగుంది, నిండుగా ప్రవహిస్తుంది. సారీ ఫ్రెండ్స్, చేయడం వచ్చింది షూట్ చేసేటప్పుడు. అది ఒడ్డు, కృష్ణా నది ఒడ్డు పచ్చదనం వర్తిల్లుతుంది. పశువులు కష్టం. ఇప్పుడు రేకులు కనపడ్డాయి కదా బ్లూగా, పశువు కష్టం. అది దేవుడికి ఇస్తారు కదా జనాలు, అది పశువుల కష్టం. చాలా బాగుంది. కృష్ణా నది నిండుగా ప్రవహిస్తుంది, బాగా వాటర్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇది ఉసిరి చెట్టు, కాయల పళ్ళ ఉసిరి చెట్టు, చాలా బాగుంది. ఇది కూడా పచ్చదనం. ఇది గుడి ప్రహరీ, ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా అమరావతిలో, ఆ గుడి ప్రహరీ. ఇది ఆ ప్రహరీ షూట్ చేస్తున్నా. చాలా బాగుంది. కృష్ణా నది మటుకు నిండుగా ప్రవహిస్తుంది. చూడటానికి చాలా బాగుంది. మంచి కెమెరా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా షూట్ చేయొచ్చు. సెల్ ఫోన్ కదా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది వీడియో. కాకపోతే హెచ్డి క్వాలిటీ ఇస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. అన్లిస్ట్లో పెడితే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు హెచ్డి క్వాలిటీ పెడుతున్నారు వాళ్ళే, యూట్యూబ్ వాళ్ళు. హెచ్డి క్వాలిటీ అంటే మనకి రియల్గా ఎలా షూట్ చేస్తాం అలాగే వస్తుంది. అది ఆంజనేయ స్వామి. ప్రీవియస్ వీడియోలో చూసా, పసుపు పూలు కాస్తుంది, పేరేందో తెలియదు, పచ్చగా ఉంది. తులసి మొక్క, ఆరోగ్య ప్రదాత, లక్ష్మీ కటాక్షం అది. కానీ తులసిలో చాలా మెడికల్స్ వాల్యూ ఎక్కువ ఉంటాయి. బాగుంది. కృష్ణానది సబ్దుగా ప్రవహిస్తుంది. జనాలు ఎవరు లేరు కదా, ప్రశాంతంగా ఉంది. ఆ ప్రీవియస్ వీడియో అక్కడ షూట్ చేసా, కొంచెం కిందకు ఉంది కదా అక్కడ షూట్ చేసా, అందుకే చాలా దగ్గర వచ్చింది. కాకపోతే అక్కడ చెత్త చెదారం ఎక్కువ ఉంది, అందుకే వచ్చేసా ఇంకా వీడియో చాలని. తూనీగలు కనిపిస్తుందా మీకు? తూనీగలు కూడా బాగున్నాయి. ఇది పశువులు కష్టం. అది మేకలు వస్తున్నాయి, మేకలు పొలాన్ని మేపుతున్నారు వాళ్ళు, ఆ మేకలు. జయ శ్రీరామ్. సాయిబాబా మందిరం అది సాయిబాబా మందిరం. అక్కడ కూడా ఉసిరి చెట్టు ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం సాయిబాబా విగ్రహం దగ్గరికి పోతున్నాం. గుళ్ళో కాదు, ప్రహరీ గోడ మీద పెట్టారు. గుళ్ళో పర్మిషన్ ఇవ్వట్లా సెల్ ఫోను, అందుకని ప్రహరీ గోడ మీద వచ్చింది. చాలా బాగుంది కదా, కృష్ణానది మీద కూర్చున్నట్టు సాయిబాబా విగ్రహం, చాలా బాగుంది. ఎండ కూడా కరెక్ట్గా మధ్యాహ్నం కదా, కరెక్ట్గా ఉంది ఎండ కూడా, ఇబ్బంది లేకుండా చాలా నీట్గా విగ్రహం కనిపిస్తుంది. బాబా సాయిబాబా. సాయిబాబా నీవు మనిషి, సాయిబాబా నీవు మనుషులు, పాటలు గుర్తులేదు, అది చాలా బాగుంటుంది.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆల్రెడీ షూట్ చేశాను, అందుకే పోవట్లే విగ్రహం గురించి. ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం షూట్ చేసింది, చాలా చక్కగా ఉంటుంది. ఒంటెలు, చాలీస, ఇక్కడ ఉసిరి చెట్టు కాయలు కాసింది చూడండి ఫ్రెండ్స్. ఉసిరి కూడా మెడికల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, అందుకే గుళ్ళో పండిస్తారు. హర హర మహాదేవ, శంభో శంకర. నటరాజు విగ్రహం సాయిబాబా ఆపోజిట్లో ఉంది. నంది, శివుడు ఉంటే నంది ఉంటుంది కదా, అట్లా చాలా బాగుంది నంది కూడా. ఉసిరి చెట్టు నీళ్ళలో నంది ఉంది, చిన్న రేకుల షెడ్ అంతే. అది ఇందాక షూట్ చేసిన మేకలు ఇటు తిరిగి వచ్చినాయి. ప్రహరీ గోడ, ఇది అమరావతి విగ్రహం. ప్రహరీ గోడ, బ్యానర్ కనిపించేది బ్యానర్. సాయిబాబా, బజరంగబలి, పుట్టపర్తి. ఇక్కడ చిన్న గుడి ఉంది, నేను మేకలు కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో. ప్రహరీ గోడ, ఇది శివాలయం స్ట్రైట్కి పోతే వస్తుంది గుడి. ఇది సాయిబాబా మందిరం కనిపించేది. లోపలికి వీడియో పర్మిషన్ లేదు, కాకపోతే చాలా బాగుంటుంది సాయిబాబా, అందుకే ప్రహరీ గోడ మీద తీసా, అలా కుదరలేదని. ఇది మెయిన్ గేటు, ఇవి ప్రహరీ గోడ. మొక్కలు ఉన్నాయి, కోడం పక్కనే మొక్కలు ఉన్నాయి, పచ్చదనంతో వర్ధిల్లుతున్నాయి. ఇది మెయిన్ డోర్, సాయిబాబా గుడికి మెయిన్ డోర్ అది. మిగతా అంతా చూసే ఆల్రెడీ. విగ్రహం, ద్వారపాలకులు, అన్నదాన సత్రం. ఇక్కడ గ్రీన్గా ఉంది చూడండి, కొద్దిగా వెళ్దాం అక్కడికి. గ్రీన్గా ఉంది కొద్దిగా, చిన్న పార్క్ లాగా. వేస్ట్ డ్రమ్ బ్లూగా ఉంది. అరటి మొక్క, అంటే హిందూ సాంప్రదాయంలో అరటి మొక్క భోజనం చేస్తే మంచిదని గుళ్ళు పెంచారు. ఈ సీతాఫలం చెట్టు కాయలేదు, చిన్న మొక్క. ఇది అన్నదాన సత్రం, బాగుంది, చాలా బాగుంది. మధ్యాహ్నం కదా, ఎండ కూడా కరెక్ట్గా నెట్ట నిలువ ఉంది, అందుకే కెమెరా బాగా పని చేస్తుంది. లేకపోతే అటు ఇటు తిరిగితే ఒక పక్క వాళ్ళు ఉంటుంది కెమెరా. గణేష్ విగ్రహం చూశారు కదా, పాదాల విగ్రహం. ఆల్రెడీ ఒక వీడియోలో ఉంటుంది, ఆల్రెడీ అప్లోడ్ చేసే వస్తుంది. జై గణేష. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేష గణేష.